కూడా రక్షణ పొందడం దేవుని ఇష్టం. ఫస్ట్ యేసుక్రీస్తు శిష్యులను పంపించేటప్పుడు ఇశ్రాయేలు యొద్దకే పోండి, అన్యజనుల దారిలోనికి మీరు వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? వెళ్ళండి అన్యజనుల దారిలోకి అంటున్నాడు. వెళ్ళండి అన్యజనుల దారిలోకి అంటున్నాడు. అంటే వాళ్ళు తృణీకరించారు కనుక, తృణీకరించినటువంటి వారి దగ్గరే కూర్చొని ఎందుకు బతిలాడాలి? కనుక మీరు వెళ్ళండి అన్యజనుల దారిలోకి అని చెప్పి ఈ వాక్యంలో చక్కగా స్పష్టంగా రాయబడిన మాట ఇప్పుడు మనకు తెలుస్తుంది. మనం అన్యజనులు. ఈరోజు మనకి రక్షణ కలిగింది అని అంటే ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రోజు గ్రీసు దేశస్తులైనటువంటి అన్యులకు కూడా రక్షణ కావాలి, అది దేవుడు కోరుకుంటున్నాడని చెప్పబట్టే అన్ని జనుల్లోనూ కూడా దేవుని యొక్క వాక్యం వచ్చింది. అండ్ మనం అంగీకరించి రక్షణ పొందాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మత్తయి సువార్త 28 అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మత్తయి సువార్త 28 అధ్యాయం 18 వచనం నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి అన్నాడు. ఎవరికి బోధించాలి? ఇప్పుడు చెప్పిన మాటలు ఎవరికి బోధించాలి? సర్వలోకానికి వెళ్ళాలి. అర్థం ఉందా? సర్వలోకానికి వెళ్ళాలి. యూదుల దగ్గరే కాదు, ఇశ్రాయేలీయుల మధ్యలోనే కాదు, మీరు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళాలి. వాళ్ళు ఇశ్రాయేలు కావచ్చు, యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, సర్వలోకంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళండి. యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా అన్యజనులు దాకా దేవుని యొక్క వాక్యం వచ్చిందని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మార్క్స్ వార్త 16:15 కూడా అదే చెప్పారు. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ఆయన చెప్పినటువంటి మాటలు ఇక్కడ రాబట్టి లూకా సువార్త 24 అధ్యాయం 46-47 వచనాలు. లూకా సువార్త 24 అధ్యాయం 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడునని రాయబడి ఎక్కడెక్కడ ప్రకటింపబడని రాయబడింది అమ్మా? యెరూషలేములో ఇశ్రాయేలీయులు ఉంటారు, అది మొదలుకొని సమస్త జనులలో ఆ రక్షణను గురించి యేసుక్రీస్తును గురించి ప్రకటించడం అని ఇదివరకు ఎప్పుడో రాయబడింది. అది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 14 అధ్యాయం 17 వచనం. విందు కాలమందు అతడు ఇప్పుడు విందు ఏమైందంట? సిద్ధమైంది. రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో ఏం చెప్పారు? నేపములు చెప్పసాలి. మరి రాండ్రా నాయన విందు బ్రహ్మాండం తిందురు కానీ, తృప్తి చెందుదురు కానీ, బలపరచబడుదురు కానీ అంటే అందరూ ఏం చెప్పారు? నేపములే చెప్పారు కానీ
ఇష్టపడలేదు కనుక దేవుడు ఏమంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అనుమతించి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరూ కూడా యేసుక్రీస్తు సిద్ధపరిచిన రక్షణ, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణ ఆనందాన్ని పొందడానికి అందరూ రండి అని చెప్పి పిలుస్తున్నాడు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏమంటే విందు అని చెప్తున్నాను, రక్షణ అని చెప్తున్నాను. మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే విందు అంటే అందరికీ సంతోషం కదా. విందు అంటే అందరికీ సంతోషం. మరి రక్షణ అంటే సంతోషం కదా, అంతకంటే సంతోషం. ఇది తింటే ఒక 3-4 గంటలు అరిగిపోతే మళ్ళీ కావాలి. ఒక్కసారి కనుక నిజంగా రక్షణ పొంది పరలోకంలో అడుగు పెడితే అది యోగాయుగముల ఆనందమే కానీ అక్కడ ఏడుపు లేదు, పండుకొరుట లేదు, కంట్లో కన్నీళ్ళు లేవు, ఆకలి లేదు, తప్పిక సూర్యుని ఎండ లేదు, వడగాకులు అసలు విశ్రాంతంలో అసలు అవసరం లేదు. ఇప్పుడే తీసుకుంటున్నాం. అక్కడ ఇలాంటి అవసరమే లేదు. అలాంటప్పుడు అలాంటి స్థలంలో అడుగుపెట్టినటువంటి ప్రతి వారికి ఆనందమే కానీ దిగులే ఉంటుంది, సంతోషమే కానీ దుఃఖమే ఉంటుంది. ఆ ఆనందమే ఈ విందే ఆనందం. అదే గొప్ప రక్షణ అని జ్ఞాపకం చేస్తుంది. అది యేసుక్రీస్తు ద్వారా సిద్ధపరిచాడు. ఆ సంగతిని అంటే ఇశ్రాయేలుకు చెప్పాడు, కానీ వాళ్ళు నిరాకరించారు. వాళ్ళు నెపములు చెప్పారు దాన్ని. కానీ అన్ని జనులు దారిలోకి వెళ్ళండి అని చెప్తే అన్ని జనుల్లో చాలా మంది ఇప్పుడు యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి అంటే పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది మనకి కనబడుతున్నారు. అందులో భాగంగానే మనం కూడా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 6:27. యోహాను సువార్త 6:27. జాగ్రత్తగా క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అన్నాడు. ఏ ఆహారం కొరకు కష్టపడాలి? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. క్షయమైపోయే ఆహారం కొరకు అంత కష్టపడద్దు అంటే మనం దేనికోసం కష్టపడదు, అది మన పద్ధతి. ఆయన ఏదైతే వద్దంటాడో దానికే మనం ప్రాధాన్యత ఇస్తాం. ఏది చేయమంటాడో అది చేయం. మనలో ఉన్న పెద్ద బలహీనత ఇది. అంటే నేను చాలా ఉదాహరణలు చెప్పాను దీని గురించి. అలా చెప్తున్నా నిద్రపోయిన వాళ్ళు లేకపోతే ఒక యజమానుడు ఇద్దరిని చెట్టు నరకడానికి 2 గొడ్డలు ఇచ్చి పెట్టాడు. కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. నరకండి రా అన్నాడు. ఆ గొడ్డలు తీసుకొని వాళ్ళిద్దరూ చెట్టు నరుకుతున్నారు. ఒకటి దెబ్బేసి ఆదాము అన్నాడు, ఇంకొకటి దెబ్బేసి అవ్వ అంటున్నాడు. అవ్వ ఆదాము అనుకుంటే నరుకుతున్నారు చెట్టుని. ఏ లేదురా చెట్టు నరకమంటే ఆదాము అవ్వ అంటున్నారు. అసలు ఏది పరిస్థితి ఏంది అని. అరే ఆగండి ఏంటయ్యా, అరే మీరు చెట్టు నరకండి అంటే దెబ్బేసినప్పుడు ఆదాము, దెబ్బేసినప్పుడు అవ్వ అని అంటున్నారు. అసలు విషయం ఏందిరా అని అంటే, అయ్యా చెట్టు నరుకుతుంటే మా చేతులు ఎర్రగా అయిపోయాయి, పెద్దలు కడుతుంది. ఎంత కష్టం మాకు ఈరోజు ఏర్పడిందంటే ఆనాడు వాళ్ళు చేసిన పాపమే, ఆ ఫలితమే మాకు ఈ చేతులన్నీ ఎర్రగా కమిలిపోతాయి అని చెప్పి ఆ యజమానితో చెప్తున్నారు. వాళ్ళు చేతులు చూపించి, వాడు చేసిన పాపానికి మీరు శిక్ష అనుభవిస్తున్నారా? సర్లేండ్రా, మీ చేతులు కాస్త నొప్పి పుట్టాయి కాబట్టి మీరు కాస్త భోజనం చేతురండి, కాస్త విశ్రాంతి దొరుకుతుందని చెప్పి వాళ్ళిద్దరిని భోజనానికి పిలిచారు. ఒక గదిలో టేబుల్ మీద వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ పెట్టాడు. చాలా రకాలైనటువంటి కూరలు, పెరుగు, వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టాడు. చుట్టూరు టేబుల్ మీద పెట్టి దాంట్లో ఒక జగ్గు మీద ఒక తెల్ల టవలేశాడు. ఆయన వచ్చి మరే ఇద్దరు శిలో పక్క కూర్చొని మీకు ఇష్టమైనంత తినండి, ఎన్నైనా పెట్టాను కాబట్టి అన్నీ తినండి, కానీ ఇదిగో ఈ టవల్ మాత్రం తీయొద్దాను. ఏం చేయదు?
నేను వేసాను ఈ టవల్ మాత్రం తీయద్దు, అన్ని తినండి అన్నాడు. సర్లే అన్నాడు. ఆయన బయటికి పోయాడు. ఈలో వీళ్ళేం చేస్తారంటే తినాలి కదా, మరి తినకుండా అరే ఇన్ని పెట్టినోడు ఈ జగ్గు మీద టవల్ వేసి ఇద్దెందుకు తీయొద్దాడు, ఏముందా అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఇందులో అసలు ఏముంది అని అనుకుంటూ మళ్ళా ఆయన వస్తే మనకి చూడటానికి వీలుండదు కదా, ఆయన రాకముందే చూద్దాం అని చెప్పి ఆ టవల్ సిరప్ పక్క పెట్టి ఇలా లేదు, అందులో నుంచి అలా భక్తిగా దూకిపోయింది. ఆ జగ్గులో ఏమైంది, ఆ ఎలక బయటికి వెళ్ళిపోయింది. మరి ఇదేంద్ర ఎలక ఉందిలా, మనం ఏదో ఉందనుకున్నాం, ఎలక బయటికి పోయింది. ఇప్పుడు వచ్చి ఆయన ఎలక ఏదంటే ఏం చెప్తాం, ఎలక ఏమైపోయింది అంటే ఏం చెప్పాలి ఇప్పుడే. అందుకని ముందు ఎలకని బట్టి వేసి తినాలనుకున్నారు బాబు. ఎలక దొరుకుతుంది అంత సామాన్యం. ఆ వంట రూములంతా మొత్తం అయిపోయి దూకుతామంటే ఇది పోయి పట్టుకుందాం అనుకుంటే మొత్తం లొట్ట అన్ని పడ్డాయి. ఈ ఆహారం లాగానే ఉంది. వంట రూములో సామాన్లన్నీ కింద పడిపోయి ఎలక మాత్రం దొరకలేదు. ఈ లోపల ఆయన వచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, ఇల్లంతా గందరగోళం. పెట్టిన ఆహారాల్లో ఒక్క మెత్తు కూడా తెలియదు. అన్ని అటనే ఉంది. ఏదిరా